ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ దర్యాప్తు మొదలైంది. అయితే కేసు విచారణకు వచ్చేందుకు మరింత సమయం కావాలని బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ ఈడీని కోరారు. దీంతో కేసు విచారణకు కాస్త బ్రేక్ పడింది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ మొదలైంది. విదేశీ కరెన్సీని విదేశీ సంస్థకు పంపించడంతో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. ఈ కేసులో విచారణకు రావాలని కేటీఆర్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సిండగా ఇందుకు తనకు మరింత సమయం కావాలని ఆయన కోరారు. ఇందుకు ఈడీ కూడా సానుకూలంగా స్పందించింది. మరోవైపు అరవింద్ కుమార్ సైతం తాను విచారణకొచ్చేందుకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో జనవరి 7న కేటీఆర్ విచారణపై సస్పెన్స్ నెలకొంది. విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ కూడా సమయం కోరతారా లేక ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోన్న విదేశీ సంస్థ ఎఫ్ఈఓకు ఈడీ అధికారులు త్వరలోనే లేఖ రాయబోతున్నారు. విదేశీ సంస్థ ఎఫ్ఈఓకు నిధులు వెళ్లాయి కాబట్టి ఆ సంస్థ నుండి వివరణ కోరనున్నారు. వీరితో పాటు విదేశీ సంస్థకు నిధులు మళ్లించిన హిమాయత్ నగర్ కు చెందిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రతినిధులకు సైతం ఈడీ అధికారులు నోటీసులు పంపనున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఈ నిధులు విదేశీ సంస్థకు పంపారో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇవ్వనున్నారు. ఈడీ విచారణ మొత్తం ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన అంశంపైనే జరగనుంది. అగ్రిమెంట్లు లేకుండానే విదేశీ సంస్థకు నిధులు చెల్లించడంపై ఈడీ ఆరా తీయనుంది. ఈ కేసులో అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు అనే విషయంపైన ఈడీ ఫోకస్ చేస్తోంది. డబ్బులు చెల్లింపు చేశాక అగ్రిమెంట్ చేసుకున్న విధానాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు రంగంలో దిగారు. ఏసీబీ కేసులో హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తదుపరి తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ క్రమంలో ఈడీ నోటీసులపై కూడా కేటీఆర్ త్వరలోనే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.